ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము జెఫన్య 3వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాము. ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును. ఈరోజు దేవుడు మిమ్మల్ని రక్షిస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. ఏ అనారోగ్యంతో ఉన్నారో దాని నుండి మిమ్మల్ని రక్షిస్తానని చెప్పి దేవుడు, ఏ సమస్యలో ఉన్నారో ఆ సమస్య నుండి దేవుడు మిమ్మల్ని రక్షిస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. ఆయన శక్తిమంతుడు. బానిస బ్రతుకులో ఉన్న ఇశ్రాయేలు ప్రజలను ఆ బానిసత్వం నుంచి విడుదల కలుగు చేసిన దేవుడు, ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి ఆరిన నేల మీద నడిపించిన దేవుడు, మీ జీవితాల్లో కూడా ఆయన శక్తివంతమైన కార్యాలు చేసేవారుగా ఉన్నారు. ఇక ఉదయకాల సమయంలో ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి ఆశ్రయించేవారుగా ఉంటూ ఆయన రక్షణ పొందుకుని సమృద్ధైన జీవితాన్ని, సంతోషభరితమైన జీవితాన్ని జీవించవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ ప్రతి సమస్య నుండి దేవుడు మిమ్మల్ని రక్షించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, శక్తి కలిగిన దేవ, ప్రభావం కలిగిన దేవ, ఇక ఉదయకాల సమయంలో నిన్ను ప్రార్థించుకునే భాగ్యాన్ని కలుగు చేస్తున్నందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. వారి జీవితాల్లో ఉన్న సమస్యల నుండి విడుదల కలుగు చేయండి. వారి చేసే ప్రతి ప్రయత్నాన్ని సఫలం చేయండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కుమ్మరింపచేసి నీ దీవెనలతో నింపి నడిపించమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. ఆమేన్.